సో ఇప్పుడు మీకు కేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో కేబుల్ ఏంటంటే ఫస్ట్ ఒక అవుటర్ లేయర్ ఉంటుంది. ఓకే, అవుటర్ లేయర్ లోపల మళ్ళీ ఇంకో లేయర్ ఉంటుంది, మధ్యలో కొద్దిగా ఇది కుషన్ లాగా ఉంటుంది అనమాట. దీని లోపల ఏముంటాయి, బఫర్స్ ఉంటాయి. బఫర్స్ లో మీకు ఫైబర్స్ ఉంటాయి, మధ్యలో ఒకటి స్ట్రెంగ్తనర్ లాగా ఉంటుంది అనమాట. అంటే కేబుల్ స్ట్రెంగ్త్ కోసం ఒక స్ట్రెంగ్తనర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇది కేబుల్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇవి ఫైబర్ కేబుల్స్. ఓకే, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇదేమో 6F అనుకోండి, ఇదేమో 24F అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, ఇది ఒక లేయర్. ఓకే, లోపల ఇది క్వశ్చన్ లాగా కొద్దిగా ఉంటుంది. ఓకే, సో ఇది మళ్ళీ లోపల ఉంటుంది. ఇది స్ట్రెంగ్తనర్. ఇదే వైట్ ఉంది కదా, అది స్ట్రెంగ్తనర్ అన్నమాట. కేబుల్ స్ట్రెంగ్త్ కోసం అది పెడతారు. ఈ మధ్యలో ఏమంటే బఫర్స్ ఉంటాయి. సో పైన కవర్ తీసేస్తే ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి బఫర్స్. చూడండి, మధ్యలో స్ట్రెంగ్తనర్ ఉంది చూడండి. ఓకే, దీని చుట్టూ ఇవన్నీ 6 ఏంటంటే బఫర్స్ అన్నమాట. ఇది బ్లూ బఫరు, బ్లూ తర్వాత ఆరెంజ్, ఆరెంజ్ తర్వాత గ్రీన్, గ్రీన్ తర్వాత బ్రౌన్, బ్రౌన్ తర్వాత స్లేట్, స్లేట్ తర్వాత వైట్. ఓకే, ఎన్ని బఫర్లు ఉన్నాయి, 6 బఫర్లు ఉన్నాయి. సో ఈ బ్లూ బఫర్ లో మళ్ళీ ఎన్ని ఫైబర్స్ ఉంటాయి, 4 ఫైబర్స్ ఉంటాయి. ఒక దాంట్లో 4 ఫైబర్స్ ఉంటాయి. 6 4 24. ఇది 24F అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫైబర్ చూసారా? చూసారు? అక్కడ చూసావు? ఓకే, మనం ఇందులో ఏం చేస్తాం, ఒక బఫర్ తీసాం. ఓకే, ఈ బఫర్ లో 4 ఉంటాయి. ఈ బఫర్ తీస్తే చూడండి, బఫర్ మనకు ఒక టూల్ ఉంది, కట్టర్ అనుకుంటుంది, నిప్పర్ కూడా అనుకోండి. దీన్ని స్ట్రిప్పర్ అంటారు. చూడండి, పైన మనం ఈ బఫర్ తీసేస్తే మీకు లోపల 4 ఫైబర్లు ఉన్నాయి. చూడండి, దాని లోపల మనకి ఫైబర్స్ ఉన్నాయి. లోపల జెల్లీ ఉంటుంది. జెల్లీ జెల్లీ ఎందుకోసం పెడతారు లోపల, డ్రైగా ఉంటే మనకి రావు, బయటికి రావు కదా. సో జెల్లీ ఉంటే మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి. కాకపోతే మళ్ళీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఓకే, ఇందులో చూడండి, ఇవి ఫైబర్స్. ఓకే, మరి ఆ ఫైబర్ అంతా ఉంటుంది కదా. ఇది చూసారా, ఎన్ని ఫైబర్స్ ఉన్నాయి తెలిసి? 8 ఫైబర్లు ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్ ఉంటే కనపడం మిగతా. ఓకే, సో ఇందులో చూసారా, మీకు ఇది బ్లూ కనపడుతుంది. ఇది బ్లూ, బ్లూ తర్వాత ఆరెంజ్. ఓకే, గ్రీన్, ఇది బ్లూ ఫైబర్. ఇది యాక్చువల్గా ఫైబర్. ఇది వచ్చేసి కనపడుతుందా? సో అదే పైన కోటింగ్ రా, ఇది బ్లూ పైన ఫైబర్ పైన కోటింగ్. ఇది ఓకే, ఈ కోటింగ్ తీస్తే బేర్ బఫర్ మనకు కనపడుతుంది. కనపడుతుందా? దీన్ని స్లైసింగ్ చేయాలి. కనపడిందా? ఇది చూడు, ఇది అసలైన ఫైబర్. వైట్
ఇది కనపడుతుంది, బ్లూ కలర్ కనపడుతుంది కానీ అది కనపడదు. ఓకే, ట్రాన్స్పరెంట్ కదా, కనపడుతుంది కదా. ఇదిగో, సో అది ఫైబర్ కనపడుతుంది కదా. సో ఇది అసలు ఫైబర్ ఎలా ఉంటుంది, ఇంత సన్నగా ఉంటుంది. అందులో మన ఈ దీంట్లో ఇది క్లాడింగ్ మీకు కనపడుతుంది, లోపల కోర్ ఉంటుంది. మళ్ళీ ఆ కోర్ నుంచి సిగ్నల్ వెళ్తుంది, లైట్ సిగ్నల్. సో ఇది ఫైబర్. ఇప్పుడు మనం విజయనగరం ఈ 3 డిస్ట్రిక్ట్ డేటా ఎంత ఉంటుంది? అందరు రోజు నెట్ వాడుతుంటే అన్ని చూస్తుంటారు, ఎంత ఉంటుంది డేటా? అంత ఇందులో చెప్తారు. అంత డేటా ఈ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ చూసారా ఎంత అద్భుతం. ఓకే, సో ఈ బఫర్ ఉంది కదా, ఈ బఫర్ లో మళ్ళా ఫైబర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకుంటాం. ఫస్ట్ బ్లూ బఫర్ లో చూస్తాము 1 2 3 4, తర్వాత ఆరెంజ్ బఫర్ 1 2 3 4, అలా మనం కౌంట్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని అలా టెర్మినేట్ చేస్తాం. FDF లో టెర్మినేట్ చేసి దానికి నెంబర్స్ వేసుకుంటాం. స్టిక్కర్ వేసేస్తాం మనం 1 to 12, 1 to 50, 1 to 24 నెంబర్లు వేసి పెట్టుకుంటాం. అటు ఇటు రెండు పక్కల నెంబరింగ్ చేసుకుంటే మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది.